సింధు నాగరికత భారతదేశంలో ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది? ఉత్తర ప్రాంతం. హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో బయలుపడింది? క్రీస్తు శకం 1921. ఇరానియన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న హరప్పా నగరం ఏది? సుత్కజందార్. ప్రపంచంలోనూ మొట్టమొదటిసారిగా దున్నిన పొలం ఎక్కడ బయటపడింది? కాలిబంగన్. గుజరాత్లో జరిగిన తవ్వకాలలో కొత్తగా బయలుపడిన హరప్పా నగరం ఏది? ధోలావీరా. సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం లోతాల్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. హరప్పా సంస్కృతి నిర్మాతలు ఎవరు? ద్రావిడులు. హరప్పా మెసొపటేమియాల మధ్య కేంద్రంగా ఉన్న ప్రాంతం ఏది? మెలుహా. గుర్రం అవశేషాలు బయటపడిన సింధు ప్రాంతం ఏది? సుర్కోటడా. బవ్వాలీలో ఏ ధాన్యాలు బయలుపడ్డాయి? బార్లీ మరియు ఆవాలు. ఒంటె ఆనవాళ్లు లభ్యమైన సింధు నగరం ఏది? కాలిబంగన్. హరప్పా ప్రజలు ఏ వస్తువు తయారీలో అత్యధిక ప్రామాణికతను పాటించారు? ఇటుకలు. సింధు నాగరికతలో వరికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన నగరాలు ఏవి? లోతాల్, రంగాపూర్. హరప్పా ప్రజలు తెలిపిన లోహాలు ఏవి? రాగి, లెడ్, టిన్. పైవన్నీ. అమ్మ తల్లి ఆరాధకులగిన సింధు ప్రజలు పూజించిన పురుష దేవుడు ఎవరు? పశుపతి. లోతాల్, చన్హుదారో పట్టణాలు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినవి? పూసల తయారీ. హరప్పా నాగరికత పరికరాల ఆయుధాల తయారీలో ఏ లోహాలను ఎక్కువగా ఉపయోగించారు? రాగి, కంచు. హరప్పా నాగరికతలో ముఖ్యమైన పారిశ్రామిక నగరం కానిది ఏది? కాలిబంగన్. అంటే లోతాల్, చన్హుదారో, హరప్పా ఇవన్నీ పారిశ్రామిక నగరాలు. వరి ధాన్యం ఆనవాళ్లు లభించిన రంగాపూర్ను ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1953. దర్వాజాలు ప్రధాన వీధి వైపు అమర్చబడిన ఉన్న ఏకైక హరప్పా నగరం ఏది? లోతాల్. సింధు ప్రజల పాలకులు ఎవరు? పూజారులు.